హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు వచ్చి ముచ్చట ఏంటంటే పెట్రోల్ డీజిల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పెట్రోల్ డీజిల్ వారానికి ఒక్కసారైనా పంపులో లేకుండా అవుతుంది. ఎక్కడైనా మనం బయటికి పోవాలంటే, ఎక్కడైనా పెళ్లిలా పోవాలంటే పెట్రోల్ చాలా అవసరం కదా ఫ్రెండ్స్. నిన్న నేను బయటికి వెళ్ళాను, పెట్రోల్ ఏడా దొరుకుతలేదు. బ్లాక్లా లీటర్ 120 రూపాయలకు ఒక లీటరు. ఓకే, ఇరాను అమెరికా వాళ్ళు గొడవ పడ్డందుకు ఇక్కడ పెట్రోల్ స్టాకు బంద్ అవుతుంది. అందు గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈరోజు పెట్రోల్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే ఎక్కడన్నా వెళ్తాం కదా మనము, పెట్రోల్ దొరకడం చాలా కష్టమైంది. నిన్న నేను వెళ్తున్నాను, పరిగి సైడ్ వెళ్తున్నాను, పెట్రోల్ ఏడా దొరుకుతలేదు. దాని గురించి స్టాక్ అనేది అడ్వాన్స్ పెట్టుకోండి. మీరు ఎక్కడైనా పోవాలంటే కూడా, లాంగ్ జర్నీ చేయాలంటే కూడా పెట్రోల్ ఇంటి దగ్గర మీకు అడ్వాన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం లాంగ్ పోవాలంటే కూడా పెట్రోల్ కష్టమవుతుంది దొరకడం. పెట్రోల్ గురించే మాట్లాడడం. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం పెట్రోల్ గురించే ఉంది, ట్రాఫిక్ మొత్తం. ఓకేనా, నిన్న నేను పరిగి పోతున్నా, పెట్రోల్ వెళ్తానా అంటే 1 లీటర్ 120 బాబు అని అంటుండ్రు. ఓకే, 1 లీటర్ 120 అన్నప్పుడు మనం ఏం చేయాలి? 2 వీలర్కి 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీకి 50 లీటర్లు, 100 లీటర్ల వరకు ఉంటుంది పంపులో. తర్వాత అయిపోతుంది. ఇంకో విషయం, పంపు వాళ్ళకు చెప్పేది ఒకటే, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, అడ్వాన్స్ పెట్టుకోండి పెట్రోల్. ఓకే, అడ్వాన్స్ పెట్టుకోండి పెట్రోల్. ఎందుకంటే వెహికల్స్ జనాభా ఎక్కువైపోయింది, వెహికల్స్ కూడా ఎక్కువైపోయినాయి. అన్ని ఒక్కల అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ గురించే నడుస్తుంది మొత్తం మ్యాటర్ మొత్తం. దాని గురించే వీడియో పట్టుకొని వచ్చిన, ముచ్చట పట్టుకొని. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లారీలు కానీ ప్రతి ఒక్కరికి పెట్రోల్ అడ్వాన్స్ ఉండాలి. పంపులలో కూడా అడ్వాన్స్ ఉండాలి. ఇరాన్ అమెరికా గొడవ పడ్డందుకు మన దగ్గర స్టాక్ తక్కువైతుంది. పెట్రోల్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అక్కడ బాంబులేసి జరుగుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ సైడు ఇక్కడ ప్రతి ఊళ్ళల్లో స్టాక్ తక్కువ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇరాన్ అమెరికా గొడవ పడుతుండ్రు కాబట్టి ఇక్కడ స్టాక్ అనేది తక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉండే వాళ్ళు ఒకరికి చెప్పేది ఒకటి, పెట్రోల్ అడ్వాన్స్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు. 2 వీలర్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీకి 50 లీటర్లు, 100 లీటర్ల వరకు ఉంటుంది పంపులో. వారం రోజుల్లో నుంచి చూస్తున్న ఏ పంపులో పోయినా అనుకుంటా పెట్రోల్ బంద్ అవుతుంది. కొడంగల్లా ఏడ పోయి అడుగు బందే ఉంది, పంపులు బంద్ మూసుకొని ఉన్నారు. ఎందుకు అట్లా? స్టాక్ అడ్వాన్స్ పెట్టండి మీరు. ప్రజలు జనాలు ఎక్కువైనప్పుడు పెట్రోల్ కూడా మనం ఎక్కువ పెట్టాలి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లారీలు కానీ పోవటానికి పెట్రోల్ అడ్వాన్స్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, పెట్రోల్ పంపులు బంద్ అవుతున్నాయి. హైదరాబాద్లో మొత్తం గొడవని, పంపుల కాడ మొత్తం డ్రమ్ములు నింపుకోతుండ్రు. నేను దాని గురించే వీడియో పట్టుకొని వచ్చిన. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పెట్రోల్ మాత్రం స్టాక్ ఎక్కువ పెట్టుకోవాలి. పంపు వాళ్ళు కూడా స్టాక్ ఎక్కువ పెట్టుకొని జనాలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యూ శేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను నిన్న పోతున్నా, లాంగ్ జర్నీ పోతున్నా, పెట్రోల్ ఏడా పోయి అడిగినా ఉంటా. 1 లీటర్ అడిగితే 120 రూపాయలు చెప్తుండ్రు. 120 రూపాయలు అంటే ఏమై మనిషితో ఉంటాయి ఆ పైసలు? ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు లేకుంటాయి. బండిలో మాత్రం పెట్రోల్ స్టాక్ పెట్టుకోవాలి, బయటికి వెళ్ళాలి. బండిలో పెట్రోల్ స్టాక్ పెట్టుకొని బయటికి వెళ్తేనే మనం ఎక్కడ లాంగ్ జర్నీ చేసినా ఉంటా, మన ఇంటికి దగ్గర మనం చేర్చుకుంటాం. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పెట్రోల్ ఎక్స్ట్రా పెట్రోల్ పెట్టుకోండి ఇంటి దగ్గర. మీకు అందరికీ చెప్పేది. నిన్న నేను పోతుండా, అసలు ఎండలో పోతుండా, పెట్రోల్ లేదు అంటే మళ్ళీ నయ్యం ఇంటి దగ్గర బండి వచ్చింది. ఇంటి దగ్గర బండి వచ్చినాక ఆపిన. అప్పుడు నా పానం సమాధానమైంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఇరాన్ అమెరికా గొడవ పడ్డారు కాబట్టి ఇక్కడ పెట్రోల్ స్టాక్ అనేది బంద్ అవుతుంది. హైదరాబాద్లో పంపులలో మొత్తం పెట్రోల్ గురించే ఉంది. మొత్తం ఏడా పోయినా అందరికీ చెప్పేది ఒకటే, పెట్రోల్ జాగ్రత్త. మనం వెహికల్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ అడ్వాన్స్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలతో వెళ్తాం కదా, ఏదైనా నైట్ పూట ఫ్యామిలీ అయిందంటే ఎంత ఇబ్బంది అవుతుంది. దాని గురించే పెట్రోల్ ముచ్చట పట్టుకొని వచ్చిన. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మీరు పెట్రోల్ అడ్వాన్స్ పెట్టుకోండి. మీ యూ శేఖర్ కొడంగల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నేను పోతున్నా, పరిగి పోతున్నా, మొత్తం మధ్యలో ఆగిపోయింది బండి. అన్న మా అన్న అంటున్నాడు, ఏం చేయాలి పెట్రోల్ అయిపోయిందంట అంటే, అన్న బ్లాక్లో కొనుక్కుందాం పని అన్న. బ్లాక్లో పోయి అడిగేటోళ్ళ కల్లా 1 లీటర్ పెట్రోల్ 120 రూపాయలు చెప్తుండ్రు. నేను షాక్ అయినా. మీ యూ శేఖర్ కొడంగల్. ప్రతి ఒక్కరు పెట్రోల్ అడ్వాన్స్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఓకే, ఈరోజు అయితే పెట్రోల్ ముచ్చట, ప్రతి ఒక్కరికి పెట్రోల్ ముచ్చట యూ శేఖర్ కొడంగల్ అఫీషియల్లో వస్తుంది. వీడియో చూడండి. కింద మీద ఉప్పు శేఖర్ అన్నతో రెబాల్. ఓకే, ప్రతి ఒక్కరు వెహికల్స్ ఉండోళ్ళు పెట్రోల్ అడ్వాన్స్ పెట్టుకోండి. బాయ్.